హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పనస గింజలతో చాలామంది చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు. మేము ఈరోజు మా చిన్ననాటి జ్ఞాపకాలైనటువంటి పనస గింజలను కాల్చుకొని తినే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ఇది ఉడకబెట్టి తినడం కంటే, కర్రీస్ చేయడం కంటే ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ కట్టెలు పెట్టి దానిపైన పనస గింజలు అనేది వేసి మళ్ళీ కట్టెలు పెట్టడం వలన పనస గింజలు అనేది చాలా బాగా కాలుతాయి. మేము ఈవినింగ్ టైంలో ఇది చేయాలని అనుకున్నాము. సో మేము ఇది చేసేలోపు కొంచెం చీకటి పడిపోయింది. గ్రామాల్లో, పల్లెటూరులో నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా చేసుకొని తినే ఉంటారు. మేము మా స్కూలింగ్ టైంలో ఇలా చేసుకొని తినేవాళ్ళం. ఇలా చేసిన ప్రతిసారి మాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చేవి. ఎక్కువగా మంట పెట్టినామంటే పనస గింజలు అనేవి చాలా కాలిపోతుంది, తినడానికి అస్సలు బాగోదు. సో మనం తక్కువ కట్టెలతోనే దీన్ని కాల్చాల్సి ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది ఇలా కాల్చుకొని తినేవాళ్ళు అనేది నాకు కమెంట్ చేయండి, చూద్దాం. మనం ఇలా మంట పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యాక మనం దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కే కాలి ఉంటుంది, ఒక పక్క పచ్చిగా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. సో మనం దాన్ని మళ్ళీ రిటర్న్ తిప్పి చేయాల్సి ఉంటుంది. అలా తిప్పినప్పుడు ఏదైతే ఎక్కువగా కుక్ అయి ఉంటుందో వాటిని మనం సైడ్కి తీసుకోవాలి. అలాగా ఉంచితే అవి మొత్తం కాలిపోతుంది. ఇలా ఈవినింగ్ టైంలో మేమంతా సరదాగా కూర్చొని కబుర్లు మాట్లాడుతూ ఇలా నిప్పు దగ్గర కూర్చోవడం చాలా సంతోషంగా అనిపించింది. మనం ఇలా మంట పట్టేశాక అలాగే వదిలేస్తే కుదరదు. మనం ఇలా చెక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది, లేకపోతే అవి పూర్తిగా కాలిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇలా చేసి తిని ఉండకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. నేను వీటిని ఇప్పుడు చెక్ చేసి ఏదైతే ఎక్కువగా కుక్ అయిందో వాటిని నేను సపరేట్ చేస్తాను. ఇవి ఫుల్గా బ్లాక్గా కనిపించినప్పటికీ లోపల అనేది ఏమాత్రం ఎక్కువ కుక్ అయి ఉండదు. చాలా పిండి పిండిగా తినడానికి చాలా బాగుంటుంది.